సురేందర్ గారు, బ్యాంక్ లోన్ తీసుకొని ఓపెన్ ప్లాట్ కొనొచ్చా? స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? మీ దగ్గర ఐఫోన్ ఉంది కదా, ఈఎంఐ పెట్టి తీసుకున్నా, లోన్ పెట్టి తీసుకున్నా, కార్ ఉంది లోన్ పెట్టి తీసుకున్నా, ఇల్లు ఉంది లోన్ పెట్టి తీసుకున్నా, మరి ఓపెన్ ప్లాట్ లోన్ పెట్టి తీసుకుంటే తప్పే. ఇవన్నీ కారు, ఇల్లు, ఐఫోన్ మీకు ఇష్టమని లోన్ పెట్టి తీసుకున్నా, కానీ ఓపెన్ ప్లాట్ మీ భవిష్యత్తుకు అవసరం. ఎందుకంటే 10-15 ఇయర్స్ ఈఎంఐ అయిపోయేసరికి 15 ఇయర్స్ లో మినిమం 4 to 5 times అప్రిషియేషన్ వస్తుంది మనకు ఓపెన్ ప్లాట్ కి. మీరు కడితే మహా అయితే డబుల్ కడతారు. మీరు దగ్గర లేని రూపాయకు మీరు 2 కోట్లు సంపాదించిన వాళ్ళు అవుతారు కదా. 20 years బ్యాక్ నిజంగా కొని ఉంటే ₹1 బెనిఫిట్ లో ఉంది, ఈ పాటికి ఆల్రెడీ లాస్ అయిపోయారు. మనం అన్ని అవసరం వచ్చేటి లోన్ పెట్టి కొంటాము. ఓపెన్ ప్లాట్ ఒకటి కొనొద్దు అంటే మనం చేసే బ్లెండర్ మిస్టేక్ అది ఒకటి. ఓపెన్ ప్లాట్ 100% లోన్ పెట్టి తీసుకోండి. ఎందుకంటే బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. 8.8 to 9.5 వరకు ఉంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకు ₹1 కంటే కూడా తక్కువ ఉంది. మనకు బయట 2-3 రూపీస్ వర్కౌట్ అవుతుంది, డిపెండింగ్ ఆన్ ది లొకేషన్, డిపెండింగ్ ఆన్ ది ప్రాజెక్ట్స్. జస్ట్ ప్రోజన్ కా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్ లోన్ పెట్టుకోండి. ఉన్న ఇల్లు పైన ప్రాజెక్ట్ పైన ప్రీ అప్రూవ్ లోన్ ఉంటే ప్రాజెక్ట్ లోన్ తీసుకోండి. మీరు అపార్ట్మెంట్ కొన్నా, ఇల్లు కొన్నా, మీరు ఏదైతే లోన్ తీసుకుంటారో దాంట్లోంచి అట్లీస్ట్ ఒక 10 lakhs ఆల్టర్నేట్ గా ఓపెన్ ప్లాట్ పై ఇన్వెస్ట్ చేయండి. మీ లోన్ ఈఎంఐ అయిపోయేసరికి కన్స్ట్రక్షన్ డిప్రిసియేషన్ అయినా మీరు ఆ 10 lakhs పెట్టిందే ₹1 అయ్యే అవకాశం ఉంటుంది. లోన్ పెట్టి తీసుకోవడం 100% బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆపర్చునిటీ ఆల్సో. సో ఆబ్వియస్లీ ఇట్స్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్ట్మెంట్. The reason I love real estate is I don't use my money. I use my bank's money.